గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి దూరంగా ఉంటోన్న కొందరు మాజీలు ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. పార్టీ అధినాయకత్వంతో టచ్లోకి వెళ్తున్నారు. విశాఖలో ఓ నేత ఇదే పనిలో ఉన్నారు. 2 ఏళ్లు కేడర్కు మొహం చాటేసిన లీడర్ ఇప్పుడు మళ్లీ క్రియాశీలకంగా మారే ప్రయత్నం చేయడానికి కారణమేంటి? 2029 ఎన్నికల్లో పోటీకి ప్లాన్ చేసుకుంటున్నారా? ఇప్పుడు యాక్టివ్ అయ్యే ప్రయత్నంలో ఉన్న మాజీపై కేడర్ గుర్రుగా ఉందా? వచ్చే ఎన్నికల్లో సీట్ ఇస్తే తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇస్తోందా? ఇంతకీ ఎవరా నేత, ఏ జిల్లా, ఏంటాయన వ్యవహారం? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించడం, పవర్ పోయిన తర్వాత పత్తా లేకుండా పోవడం కొందరు వైసీపీ నేతలకు అలవాటుగా మారింది. పక్కచూపులు చూసినా ప్రయోజనం లేకపోవడంతో మళ్లీ పార్టీయే దిక్కు అనుకునే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే కొందరు నేతలు పార్టీ అధినాయకత్వంతో టచ్లోకి వెళ్తోన్నారు. అయితే ఇప్పుడే ఎందుకు? ఎన్నికలు వచ్చినప్పుడు యాక్టివ్ అవుతామన్న ధోరణి కనిపిస్తోంది. ఎవరూ లేకపోతే పార్టీకి తామే దిక్కు అవుతామన్న భావం కనిపిస్తోంది. డబ్బు ఉంటే కొండ మీద కూడా దిగి వస్తుందన్నట్టు, సొమ్ములుంటే పార్టీ టిక్కెట్ ఇవ్వకుండా పోతుందా అన్న ధీమాతో కొందరు నేతలు ఉన్నారు. మరికొందరైతే ఇప్పుడే క్రియాశీలకంగా మారడం ఎందుకు? పార్టీ పెద్దలు వస్తే క్యాడర్ తరలింపుతో పాటు ఇతర ఖర్చులు పెట్టుకోవడం దండగా ఎన్నికలప్పుడు చూద్దామన్న ఆలోచన ఉన్న నేతలు లేకపోలేదు. విశాఖలో ఇదే పరిస్థితి ఉంది. అయినా ఎందుకైనా మంచిదని పార్టీ అధినాయకత్వంతో టచ్లో ఉంటోన్నారని వినిపిస్తోంది. మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఈ కోవలోనే వస్తారు. గత ఎన్నికల్లో విశాఖ ఈస్టులో టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు చేతిలో ఓటమి తర్వాత ఎంవివి క్రియాశీలకంగా లేరు. రాజకీయాల్లో పత్తా లేకుండా పోయారు. 2 ఏళ్లు దాటిపోయినా పరాజయ పరాభవం, ఓటమి వైరాగ్యం నుంచి ఇంకా తేరుకోలేదా? లేక రాజకీయాల పట్ల విముఖత చూపుతున్నారా అన్న సందేహాలు లేకపోలేదు. అప్పట్నుంచి క్యాడర్కు అందుబాటులో లేకపోవడంతో అసలు పార్టీలో ఉన్నారో లేరో తెలియని అయోమయంలో కార్యకర్తలు కొట్టుమిట్టాడుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈడీ సోదాలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఆగిపోవడంతో ఎంవివి సత్యనారాయణ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ పిలుపు ఇచ్చిన ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎన్డీఏకి వ్యతిరేకంగా గళం విప్పితే ఏమవుతుందో తెలుసు. అందుకే మౌనంగా ఉన్నారని అంటున్నారు. అయితే చంద్రబాబు సర్కార్కు 2 ఏళ్లు పూర్తయిన క్రమంలో ఇప్పుడిప్పుడే రెక్కలు విప్పుతున్నారని వినిపిస్తోంది. ఆ మధ్య ఓ శుభకార్యానికి హాజరైన జగన్ ముందు హడావిడి చేసి వైసీపీలో ఉన్నానంటూ సంకేతాలిచ్చారు. అప్పట్నుంచి పార్టీ అధ్యక్షుడితో టచ్లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికలకు 1 సంవత్సరం ముందు యాక్టివ్ అయి మళ్లీ ఫ్యాన్ పార్టీ తరపున పోటీ చేయడానికి వ్యూహరచన చేస్తున్నారని ఎంవివి అనుచరుల్లో వినిపిస్తోంది. అది ఎంపీ సీటుకా లేక ఎమ్మెల్యే స్థానానికా అనేది క్లారిటీ లేదు. ఏ అవకాశం వచ్చినా పోటీ చేసి చట్టసభల్లో అడుగు పెట్టాలని ఎంవివి సత్యనారాయణ కలలు కంటున్నారని విశాఖలో ప్రచారం జరుగుతోంది. అయితే ఎంవివి పార్టీ అధినాయకత్వానికి మళ్లీ దగ్గరవుతున్న క్రమంలో వైసీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ పవర్లో ఉన్నప్పుడు బాగా లబ్ధి పొంది ఓటమి తర్వాత మొహం చాటేసిన నేతను హైకమాండ్ ఆదరించడం ఏంటన్నది కార్యకర్తల ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో పోటీకి ప్లాన్ చేసుకుంటున్న ఎంవివి సత్యనారాయణకు అవకాశం ఇవ్వకూడదని పార్టీ శ్రేణులు పెద్దల దృష్టికి తెస్తున్నాయి. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనకు దూరంగా ఉండి కార్యకర్తలను పట్టించుకొని ఈ మాజీ ఎంపీకి 2029 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తే ఏం చెయ్యాలో అదే చేస్తామని క్యాడర్ హెచ్చరిస్తోందని సమాచారం. కష్టకాలంలో పార్టీని గాలికి వదిలేసి హైదరాబాద్, బెంగళూరులో వ్యాపారాలు చూసుకున్న నేతను ప్రోత్సహించవద్దని వైసీపీ శ్రేణులు కోరుతున్నాయి. కానీ డబ్బు రాజకీయాల్లో ఇవన్నీ సాధ్యం కాకపోవచ్చనేవారు లేకపోలేదు. ఎవరికి ఎలా గాలం వేలం వెయ్యాలో నేతలకు బాగా తెలుసు. డబ్బుకు లోకం దాసోహం అన్న విషయాన్ని గుర్తు చేసుకుని రాజకీయాలు చేస్తారు. ఎవరిని ఎలా లొంగదీసుకోవాలో ఎంవివి సత్యనారాయణ వంటి నేతలకు తెలియని విషయం ఏమీ కాదు. ఈ ధీమాతో వైసీపీలో మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి విషయంలో పార్టీ హైకమాండ్ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.